ఈ రోజు నీ జీవితంలో ఒక మిరకల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? యూ హావ్ కమ్ టు ద రైట్ ప్లేస్. నా దేవుడు సమర్థుడు అని చెప్పడానికి నేను ఎప్పుడు అతిశయపడతా. ప్రార్థన చేయడం మన వంతు, అద్భుతాలు చేయడం ఎవరి వంతు? మన దేవును. లెట్స్ ప్రే. మనందరం ప్రార్థన చేద్దాం. అద్భుతాలు చేసేది యేసయ్య. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితి ఉన్నా, ఎంత గడ్డు సమస్య నీలో ఉన్నా, ఎవ్వరూ ఈ సమస్య నుండి నన్ను విడుదల చేయలేరండి నువ్వు అనుకుంటున్నా, నీ దేవునికి అసాధ్యమనేది లేదు. అలాంటి వాటిని దేవుడు సాధ్యపరచడానికి ఆయన ఎప్పుడు ఇష్టంగానే ఉన్నాడు. గొప్ప వింతలు చేసే దేవుడు ఆయన. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు గొప్ప వింతైన కార్యాలు చేసిన దేవుని స్తుతించినట్లుగా, ఏవైతే ఏ పురుగులైతే మీ సంపాదన తినివేసినాయో, మీ కష్టార్జితం తినివేసినాయో, నేను మరలా వాటిని మీకు ఏం చేస్తున్నానో ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. నువ్వు ఏదైతే కోల్పోయావో తిరిగి ఇచ్చే దేవుడు ఆయన. ఏదైతే నష్టపోయావో నేను నిలబెట్టే దేవుడు ఆయన. లోకం చేతిలో పడి మోసగించబడి వంచించబడి నీ జీవితంలో ఎన్ని నష్టాలు పాలయ్యావో, ఈ రోజు యేసయ్యకి నీ జీవితం అప్పగించు. దేవుడు ఒక రోజు నిన్ను నిలవబెట్టి అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు.